స్టార్టింగ్‌లో ప్రేమ్ ఫుల్ కోపంగా ఉంటాడు. చామంతి ఇంకా గుణ మ్యారేజ్ జరగకూడదు అని ప్రేమ్ గట్టిగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు. చామంతిని బ్లాక్‌మెయిల్ చేసి ఈ పెళ్లి ఒప్పించారు. ఆ ప్రేమ ఓపెన్‌గా అందరికీ నిలదీస్తాడు. రామాదేవి ఇంకా మిగతా వాళ్ళు ప్రేమ్‌ని పిలిచి పట్టించి అని తిట్టిన ప్రేమ్ మాత్రం తన పాయింట్ మీదనే ఉంటాడు. ప్రేమ్ తన ఫాదర్‌ని నిజం చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. చామంతికి ఈ పెళ్లి ఇష్టం లేదు. తను ఏదో బయటికి ఒప్పించారు అని ప్రేమ్ అంటూ ఉంటాడు. గుణ మాత్రం మేము తనని ఎందుకు బ్లాక్‌మెయిల్ చేస్తాము? నేను చంపడానికి వచ్చిన ఒక పర్సన్‌ని జైలు పంపాము. దీనికి లింక్ ఏంటో ప్రేమ్‌కి తెలియాలి అని రివర్స్ ప్లే చేస్తూ ఉంటారు. హర్ష ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే చామంతిని పిలిచి అడుగుతాడు. నీ ఇష్టంతోనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? అని చామంతికి వేరే ఆప్షన్ లెక్క ఇంకా తన నాన్న సేఫ్టీ కోసం అవును అయ్యగారు నా ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని ఫేక్ ఆన్సర్ చెప్తూ ఉంటుంది. ఇది విన్నాక ప్రేమ్ చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. ప్రేమ్ ఇంకా ఏం చెప్పలేకపోతాడు. చామంతి నిజం చెప్పు, మాకు చెప్తే మేము నిన్ను సేవ్ చేస్తాం, పెళ్ళిని ఆపేస్తాం అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నీ లైఫ్‌ని అంధకారం చేసుకోకు అని ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఉంటాడు. బట్ చామంతి మైండ్‌లో మాత్రం ఒకే డార్క్ సీక్రెట్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో తెలుస్తూ ఉంటుంది. చామంతిని గుణ ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నువ్వు గుణాన్ని తాళి కట్టించుకుంటేనే నీ నాన్న దక్కుతాడు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి అని ఏమైనా ఎక్స్ట్రా ప్లాన్ వేస్తే నీ నాన్న సేఫ్‌గా ఉండడు అని డెడ్‌లైన్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అందుకే చామంతి తన తండ్రి ప్రాణం కాపాడుకోవడం కోసం తన సెల్ఫ్ హ్యాపీనెస్‌ని కూడా సాక్రిఫైస్ చేస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం